ఒక్కొక్క స్టార్‌కి ఒక్కొక్క టైటిల్ ఇస్తారు. సార్ బిరుదిస్తారు. సార్ 'రెబెల్ స్టార్', ప్రభాస్ గారు, 'మెగాస్టార్', అన్నయ్య చిరంజీవి గారు, 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ గారు, గారు, 'సూపర్ స్టార్' మహేష్ బాబు. మహేష్ బాబు గారు. ఈ లాక్‌డౌన్ స్టార్ అంటే ఎవరంటే సత్యదేవ్. నువ్వు అది ఫిక్స్ అయిపో. యాక్చువల్లీ నేను వెళ్ళలేదు సార్, బాగుంది సార్ ఇది. కాకపోతే 100 ఏళ్ళైనా సరే ఈ టైటిల్ ఉండిపోద్ది. ఎందుకంటే ఎవడు మర్చిపోలేదు సార్. ఎందుకంటే ఒక సంవత్సరం అంతా వెళ్ళిపోయింది కదా. కరోనా అని ఒకటి. రైట్ సార్, రైట్ సార్. ఓటీటీ మొత్తం నువ్వే కవర్ చేసావు కదా. ఆల్మోస్ట్. ఓటీటీ నీకు ఎంత హెల్ప్ అయింది, సినిమా ఎంత హెల్ప్ అయింది? సార్ నాకు రెండు ఒకలాగే హెల్ప్ అయ్యాయి సార్. అంటే నాకు దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు సార్. డెఫినెట్లీ నేను ఇప్పటికీ ఎవరైనా అడిగితే ఏంటని చెప్తానంటే సార్, సినిమా అన్నది ఇంటర్నేషనల్ మ్యాచ్ సార్, ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్. ఓటీటీ అనేది ఐపీఎల్ లాంటిది. సో అక్కడ ఉన్న ప్లేయర్స్ ఐపీఎల్ ఆడతారు, అలాగే ఇంటర్నేషనల్ మ్యాచెస్ కూడా ఆడతారు కదా సార్. దేని మార్కెట్ దానికి ఉంది అనేది నేను నమ్ముతాను సార్. ఆ 50 ఓవర్స్ ఆడితే అంత లెక్క ఇవ్వరు, పెద్దగా రాదు. ఈ 2020 ఉంది సార్, ఒక కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారు సార్. నాన్న తీసుకెళ్ళు అట్టాగా సార్. నేనైతే ఎండ్ ఆఫ్ ద డే సినిమా థియేటర్ సినిమా కోసమే చేశాను సార్. బికాస్ ఆఫ్ ద లాక్డౌన్ అన్ని ఓటీటీస్లో రావడం వల్ల ఇంకా ఆప్షన్ లేక ఓటీటీలో. అంటే ఫస్ట్ ఓటీటీలో వచ్చింది ఫస్ట్ నీ సినిమానే. అవును సార్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్. అవును సార్, నెట్ఫ్లిక్స్. తర్వాత వి వచ్చింది. వచ్చింది సార్. అవును సార్. ఓకే, ఇది ఎప్పుడు షూట్ చేశారు? ఇది ఉమామహేశ్వర ఉగ్రరూపస్ అక్టోబర్ సార్. అక్టోబర్ నవంబర్లో ఫినిష్ అయిపోయింది సార్. 35 days. అక్టోబర్ నవంబర్లో. అవును సార్. సో డిసెంబర్ జనవరి ఫిబ్రవరికి డబ్బింగ్ అయిపోయింది సార్. డబ్బింగ్ లేదు సార్, సింక్ సౌండ్. ఓ లైవ్ సౌండ్. లైవ్ సార్. ఓహో. సో మనం అరకులో చేసాం సార్. అరకులో కంప్లీట్ లైవ్ సౌండ్ సార్. అచ్చా. సో సింక్ సౌండ్ నాగార్జున అని ఒక అతను ఉన్నారు, సౌండ్ డిజైనింగ్ అంతా ఆయనే చూసుకున్నాడు. సో ఇంకా డబ్బింగ్ లేదు సార్ ఆ సినిమాకి. లైవ్ లో మేము ఏం మాట్లాడాం అదే అంతే. ఏదో ఒకటి రెండు సార్ చిన్న అంటే క్రౌడ్ వాయిస్ ఎక్కువ డామినేట్ చేసినప్పుడు మాత్రం. అవును సార్, అవును సార్, చిన్న కొట్టుకున్న చోట. అవును సార్. రైట్. అది హీరోయిన్ ఎవరు సార్? ఇద్దరు కొత్త వాళ్ళు సార్. హరిచంద్ర గారు అండ్ రూపా గారు అని ఇద్దరు సార్, కొత్త వాళ్ళు సార్. ఆ సినిమాలో నేను, నరేష్ గారు, సుహాస్ అని ఒక యాక్టర్, మేము ముగ్గురు తప్ప అందరూ కొత్త వాళ్ళు సార్ మొత్తం. రీమేక్ కదా సినిమా? అవును సార్, మలయాళం రీమేక్ సార్. అది మహిషాంతి ప్రతీకారం అని ఒక రీమేక్ ఫిల్మ్ సార్. ఓకే. మనం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య అని తీసాం సార్. సో ఎంత పేరు తీసుకొచ్చింది ఈ సినిమా? ఏ రేంజ్ కి తీసుకెళ్ళింది సత్యదేవ్ సార్? డెఫినెట్లీ 9 ఏళ్ళలో నేను చూడనంత రేంజ్ కి తీసుకెళ్ళింది సార్. ఎస్ సార్. అంటే 2011 నుంచి 2020 వరకు నేను ఏదైతే దేనికోసం అయితే వెయిట్ చేశానో అలాంటి సినిమా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సార్. ఎందుకంటే ఆర్కా మీడియా, బాహుబలి తర్వాత సినిమా, వెంకటేష్ మాహా, కేర్ ఆఫ్ కంచరపాలెం తర్వాత సినిమా, అంతకంటే పెద్ద ప్లాట్ఫామ్ దొరకలేదు సార్ నాకు. సో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య నేను ఈ 9 ఏళ్ళలో నేను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తానో అది ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫుల్ఫిల్ అయిందంట. ఫుల్ఫిల్ అయింది సార్.